నటి మంచు లక్ష్మిని అభ్యంతరకరమైన ప్రశ్న అడిగినటువంటి తెలుగు జర్నలిస్టు ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అంటే కారణం లేదు, విచారం లేదు, దానికి సంబంధించిన ఎలాంటి వివరణ లేదు. కేవలం సాంకేతికంగా, ఇంకా చెప్పాలంటే అర్ధమనస్కంగా, అనివార్యంగా క్షమాపణ చెప్పినట్టుగా ఉంది. ఇంకా వివరాలన్నీ అనవసరం. అంటే వివరాల్లోకి వెళ్తే సమస్య అవుతుంది అన్న ఉద్దేశం కావచ్చు, తను చేసిన దాంట్లో తప్పు లేదనే ఉద్దేశం కూడా కావచ్చు. ఏదైనా నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏమీ లేదు, కానీ ఆ ప్రశ్న అడిగిన తీరు, అసలు ఆ కాన్సెప్ట్ అది తీవ్ర అభ్యంతరకరం అని నేను భావించాను. నేను ఇదివరకే దాని మీద కామెంట్ చేశాను. నిజం చెప్పాలంటే రెగ్యులర్గా కామెంట్ చేసే సీనియర్లలో అలా మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది లేనట్టుగా ఉన్నారు. నేను మాత్రం ఆ పని చేశాను. ఎందుకంటే ఒక మహిళను రెండు ప్రశ్నలు దాంట్లో, ఒకటి వయస్సు, రెండు అంతకంటే ముఖ్యంగా స్త్రీ పురుష తేడా. ఆమె సరిగ్గానే అడిగారు. మహేష్ బాబు లాంటి వాళ్ళు చొక్కా విప్పుకొని 50 ఏళ్ళ వయసులో నడిస్తే కూడా మీరేమో అడగరే, నన్నేది అడుగుతారు, హౌ డేర్ యూ అని ఆమె అడిగిన ప్రశ్న సరైంది. అంటే 50 ఏళ్ళ మహిళ ఎలా వస్త్రధారణ చేసుకోవాలో ఈయన దగ్గర ఏమైనా కోడ్ ఉందా? నేను అతని పేరు కూడా అందులో చెప్పలేదు, ఎందుకంటే వ్యక్తి కాదు కదా ముఖ్యం, ఆ విషయం ముఖ్యం, మన అభిప్రాయం చెప్పడం ముఖ్యమని. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత, ఇది జరిగి దాదాపు 10 రోజులు అయిన తర్వాత, ఇప్పుడు కూడా నాకు యూనియన్ ద్వారా తెలిసిందంటారు ఆయన. యూనియన్ ద్వారా తెలిసింది. తెలియటం ఏంటంటే మీడియాలో అంతా వచ్చింది, మీడియా వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం. అసలు ఆ ప్రశ్న వేసిన వాళ్ళకి తెలియదా? ఎవరు చెప్పరా? నేను స్పందించదలుచుకోలేదు, ఇప్పుడు యూనియన్ వాళ్ళు అడిగారు కాబట్టి స్పందిస్తున్నానంటే ఏ సమస్య లేదు. అదేవిధంగా ఆమె కూడా ఇన్ని రోజులు పట్టింది ఆ జర్నలిస్టుకి క్షమాపణ చెప్పడానికి అంటూనే దీని మీద ఎవరు స్పందించలేదని నేను ఇదే చెప్పా కదా. నేనైతే స్పందించాను, ఇంకా కొంతమంది కూడా స్పందించారు. కానీ ఇది కూడా సిన్సియర్ అపాలజీ అనే మాట ఒకటి ఆమె వాడారు. ఖచ్చితంగా అది ఆ రకంగా నిజమైన దీంతో చెప్పినట్టు కనపడదు. ఎందుకంటే ఆమె బాధపడ్డారని తెలిసింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని తప్ప, నేను బాధ పెట్టాను అనే స్పృహ దాంట్లో లేదు. రెండోది, నాకు కూడా బాధ కలిగింది, మరొకరికి బాధ కలిగించటం అనేది కూడా లేదు. అంటే ఒక రైటియస్ స్టాండ్ ఇన్ అప్రోచ్, నేను ఇంకా కరెక్ట్గానే ఉన్నాననే భావం దాంట్లో ఉన్నట్టుగా ఉంది. మూడవది, అందరికీ అమ్మాయిలు ఉంటారు, లేదా అందరి ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు, ఎలా ఉంటారు అన్నదాన్ని శాసించాలని చూడటం, ప్రశ్నించడం, ఇది సంస్కారమా, ఇది సామాజికమైనటువంటి నియమావళినా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి నేనే అడిగానని ఆమె మంచు లక్ష్మి అన్నారంటే అది అందులో పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే నేను ఛానల్లో మాట్లాడిన తర్వాత దాన్ని నా ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు కింద ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. ఏమంటే, ఈ అంశం మీద కొంతమంది అయినా కామెంట్ పెడతారు సంస్కారవంతంగా అని నేను ఆశించాను, అటువంటిది రాకపోయినందుకు నిరుత్సాహం కలిగింది అని. ఎవరు పెట్టలేదు. చాలాసార్లు రాజకీయంగా వాళ్ళని తిట్టామని, వీళ్ళని తిట్టామని, మమ్మల్ని తిట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలా ఆ మాత్రం స్పందన కూడా లేదు ఇక్కడ. అంటే ఏమీ జరగనట్టు మంచు లక్ష్మి మీదో లేకపోతే వాళ్ళ కుటుంబం మీదో ట్రోల్ చేసేటటువంటి ఒక పెద్ద సెక్షన్ ఉంది. అంతర్గతంగా పరిశ్రమలో ఉండే తేడాలు ఉన్నాయి, అదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఆమె కేవలం ఒక కుటుంబము లేకపోతే ఒక వ్యక్తి కాదు, ఒక మహిళగా, ఒక కళాకారిణిగా, కాస్త ప్రజ్ఞావంతురాలుగా, ఇది యాంకర్గాను, ఇంకో విధంగానో సోషల్ వర్కర్గాను అనేక ప్రభావాలు, కొంచెం ఆమె స్త్రీవాద పాత్ర కూడా వహిస్తూ ఉంటారు. ఆ సెక్షన్స్తో తిరుగుతుంటారు. ఇదంతా అవసరమే కదా. స్తబ్దుగా ఉండడము, చలనం లేకుండా ఉండడం కంటే ఖచ్చితంగా కార్యాచరణ, క్రియాశీలంగా ఉండడం ఎప్పుడు మంచిదే. ఆ వనరులు కూడా ఆమెకు ఉన్నాయి, వాళ్ళ నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఈ పాత్రికేయ మిత్రుడు మనస్ఫూర్తిగా నేను అనుకోని విధంగా జరిగిందంటే కూడా వేరే విషయం. ఆ వివరాల్లోకి నేను పోను. ఎవరో చెప్తే తెలిసింది కాబట్టి నేను చెప్తాను. ఆమె బాధపడ్డారని తెలిసింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను. అంతేగాని నాకు కూడా బాధే అలా జరగడం అన్నది ఇక్కడ విషయం కాదు. ఏదో వ్యక్తిగతంగా దీన్ని నేనేం సాగదీయాలనుకోలేదు. కానీ అనేక సార్లు రాజకీయ నాయకులను అయితే ఏదైనా అడగవచ్చు, విధానపరమైన ప్రశ్నలు వేయచ్చు. కానీ సినిమా వాళ్ళకు ప్రమోషను, పబ్లిసిటీ కావాలి.
ఏమాత్రం ఎలాంటి తగాదా వచ్చినా ఎందుకని చాలామంది వెనుకాడుతుంటారు. అందుకని వాళ్ళని ఇష్టానుసారం అడగడం, మీరు నిజంగా నమ్ముతున్నారా, ఈ సినిమాతో డబ్బులు వస్తాయనే తీశారా, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా మీకు ఇది రాదా, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీరెవరండి? ఎవరైనా కానీ మనమెవరమో అసలు మీడియా వాళ్ళం. వాళ్ళు ఏం చేశారు, దాంట్లో మంచి చెడ్డ, ఇది బాగాలేదు ఇది బాగుందని చెప్పొచ్చు. అది కూడా తగిన సమయంలో తప్పకుండా చెప్పొచ్చు. ఎవరినేమి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ మొహం చూసుకున్నారా, మీ హీరో ఎలిమెంటేనా, ఇలాంటి ప్రశ్నలు. అదే ప్రశ్న వాళ్ళు వేస్తే ఈ విషయంలో నాకు చాలా నిర్దిష్టమైన ఉదాహరణలు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు చెప్తే నేను ఎవరి మీద ఉద్దేశించి చెప్పినట్టు అనిపిస్తుందని. కానీ బాధ్యతగా ఉండాలి. మన చేతుల్లో మైక్ లేదా పత్రిక లేదా కలము లేదా కంప్యూటర్ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ఎలాగూ ఇబ్బందికరంగా ఉండేవి మాట్లాడలేరు కాబట్టి మనం ఏదైనా అడిగేయచ్చు, ఏదైనా అనేయచ్చు, ఏదైనా రాసేయచ్చు అనుకుంటే అది పొరపాటు. అందులో ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా మహిళల యొక్క అసలే మహిళలు తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి బలి అయిపోయిన పడతులకని శ్రీశ్రీ అన్నట్టుగా ఇంకా చాలామంది చాలా అన్నారు. కానీ ఎప్పుడో రామాయణ కాలంలో కూడా వాటిని ఆధారంగా చేసుకొని సీతమ్మూరి కష్టాలని, లేకపోతే అవనిలో ఆడదే కంటే అడవిలో మానయ్య పుట్టం మేరని ఇలాంటి సామెతలన్నీ ఉన్నాయి. ఇలాంటి చోట కాస్త చొరవగా ఆధునికంగా ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళ వయసులు లేకపోతే వాళ్ళ ఆహార్యము, వాళ్ళ అలవాట్లు, వాటి మీద ఏదో దాడి చేసి నీతులు చెప్పాలనుకోవడం శుద్ధ దండగా. నేను గతంలో నా వీడియోలో కూడా చెప్పాను, మనవరాలి వయసున్న అమ్మాయి మనవరాలి పాత్రలు వేసిన వాళ్ళతో కూడా నటిస్తారు హీరోలు. వాళ్ళనేం అడగలేదు. ఇంకా ఖచ్చితమైన ఉదాహరణలు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అంతకుముందు ఎలా చేస్తారో వీళ్ళతో అలాగే చేస్తారు. కాబట్టి అన్నీ ఒకరికే నీతులు, మిగతా వాళ్ళకేమో వాళ్ళ ఇష్టారీతులు అనే ఈ ధోరణి తప్పు. ఆలస్యంగా అయినా అర్ధమనస్కంగా అయినా క్షమాపణ చెప్పడం కొంతలో కొంత మేలే. కానీ ఇదే పని మనస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా నిజమైన విమర్శ ఆత్మవిమర్శతో చేస్తుంటే నేను మరింత హర్షించేవాడిని.